హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో, మీకు దూరమైన పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీకు దగ్గరగా ఉన్న మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ అనేది చూద్దాము. అలాగే ఈరోజు పెండులం మెసేజ్ కూడా చూద్దాము. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు రావాలి అనుకుంటున్నారా? వాళ్ళు ఏముంది వాళ్ళ మనసులో? వీళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ఈరోజు అన్ని పెంటికలు వస్తున్నాయి? ప్లీజ్ యూనివర్స్ ద మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఒక నిమిషం కార్డ్స్ సెట్ చేస్తాను. కనిపిస్తుందా మీకు? మీ పర్సన్ ఎలాగైనా మీ దగ్గరికి రావాలి అని మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెడుతున్నారన్నమాట. పాస్ట్ లో వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టిన దాని వల్ల మీ పర్సన్ మీకు భారంగా అయితే దూరం అవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం వల్ల మీరు వాళ్ళని ప్రశ్నించడం అయితే జరిగింది. ప్రశ్నించారు బాగా. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ పరిస్థితి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఆ మాట్లాడడానికి కూడా ఏమవుతుంది? ఫోన్ ఆర్ మెసేజ్ చేయడానికి ఏమవుతుంది? ఎందుకు దూరం పెడుతున్నారు? ఏంటి మీ పరిస్థితి? అనేదైతే మీరు అడిగారు. వాళ్ళ పరిస్థితి పూర్తిగా మీకైతే చెప్పలేకపోవడము, మీరు అరిచినప్పుడు, నిలదీసినప్పుడు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరగడము, ఇద్దరు ఇద్దరికి గొడవలు అవ్వడము, ఆ గొడవలు అయ్యాక కొద్ది రోజులు మామూలుగా ఉండడము, మళ్ళా దూరం అవ్వడము, మళ్ళా వెయిట్ చేయడము. ఎందుకు ఈ వ్యక్తి మీకు దూరం అవ్వాల్సి వచ్చింది ఏంటంటే మీ దగ్గర సహాయం పొందారు. తన అవసరాలకి మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. ఒక సైడ్ మోసం చేస్తున్నాననే ఫీలింగ్ కూడా ఉంది. తన అవసరాల కోసమే మీ దగ్గర నటించారన్నమాట.
ఒక పక్క ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమ తన అవసరాల కోసం మిమ్మల్ని వాడుకున్నారు చూడండి. తనకంత స్ట్రెంత్ లేదు. తన అవసరాల కోసం మిమ్మల్ని వాడుకొని మీకు కరెక్ట్‌గా అనేది మీ దగ్గర ఉండకుండా మీరడిగినప్పుడు వెయిట్ చేయడము, సమాధానం చెప్పకపోవడము, మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీరు గట్టిగా నిలదీసినప్పుడు ఇంకేమి నేను చేయలేనన్నట్లుగా భారంగానే వెళ్ళిపోయారు. అది తన పరిస్థితులు చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు కావచ్చు. లేదా వర్క్ బిజీలో ఉండి మిమ్మల్ని దూరం చేసుకున్నారా? హ్మ్. లేదా రిలేషన్‌షిప్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయలేక దూరం చేసుకున్నారా? ఏదైనా కావచ్చు. మీకు దూరం అవ్వడం అయితే అయింది. కావాలనే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం అయితే జరిగింది మీ పర్సను. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు మానిప్యులేషన్ అయితే చేస్తున్నారు. కావాలనైతే ఉంది వాళ్ళకి. మళ్ళా హ్యాపీగా ఉండాలనైతే ఉంది. ప్రెజెంట్ ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాము. నెంబర్ 1, నెంబర్ 18, నెంబర్ 21, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 20, నెంబర్ 6, నెంబర్ 10, 2 నెంబర్, 5 నెంబర్, 7 నెంబర్, 3 నెంబర్, 6 నెంబర్, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ పర్సన్ లెటర్ నేమ్ లో ఫస్ట్ లెటర్ టీ లెటర్, ఎం లెటర్, ఎస్ లెటర్, పి లెటర్, జే లెటర్, సి లెటర్, ఎం లెటర్, క్యూ లెటర్, ఎస్ లెటర్, కే లెటర్. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. రాశులు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. ఈ రాశుల వాళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రోజు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. 50% అయితే ఉన్నారు వీళ్ళు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఉన్నారు. వీళ్ళు తక్కువగా కనిపిస్తున్నారన్నమాట. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఇది రాశుల విషయానికి వస్తే, మీ పర్సన్ పాస్ట్ లో మిమ్మల్ని దూరం చేసుకున్న క్షణాలు అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కావాలనే మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందట. ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు, మిమ్మల్ని ఏడ్పించాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అది కావాలనే బాధ పెట్టాను అనే ఫీలింగ్ అయితే ఉంది. మళ్ళా నాకు న్యాయం జరుగుతుందా, ఈ రిలేషన్ లో నేను ఒక సక్సెస్ అనేది సాధించగలుగుతానా అని డివైన్ కూడా ప్రార్థించడం అయితే జరుగుతుంది. డివైన్ కూడా కోరుకుంటున్నారు. మళ్ళా రావాలి, కలవాలి అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. మీ ఇద్దరి మధ్య మనీ లావాదేవీలు కూడా జరిగిండొచ్చు. మీరు వాళ్ళ కోసము వాళ్ళకి ఏదైనా వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మీరు సహాయం చేసిండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా కూడా వాడుకున్నారు చెప్పాలంటే. అలా వస్తూ ఒక ఫ్యాషను, అట్రాక్షను ఉన్నా కానీ వాళ్ళకి 70% అనేది వాళ్ళకి వాళ్ళ సహాయం, వాళ్ళు స్వార్థం కోసమే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు. కానీ మీరు చూపించిన ప్రేమ అనేది అక్కడ కొంచెం కట్టిపడేసిందన్నమాట. కానీ ఇటు చెప్పుకోలేక, అటు చెప్పుకోలేక, ఏది తేల్చలేక మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ కూడా కంఫర్ట్ గా లేని వ్యక్తులు అన్నమాట. ఎందుకంటే కావాలనే దూరం పెట్టడము, మీరు అడుగుతున్న దానికి కావాలనే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. నాది వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు.
వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మిమ్మల్ని అయితే దూరం చేసుకోవడం అయితే జరిగిందంట. పాస్ట్ లో. కానీ వాళ్ళు మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపించిన కేరింగ్ కి వాళ్ళు ఎలా అంటే ప్రజెంట్ గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు చేసిన సహాయం కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి గ్రోత్ అనేది చాలా బాగా అనేది జరిగిందంట. బాగున్నారు అనైతే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ వల్ల మీ దగ్గరికి రావాలి అనేదైతే అనుకుంటున్నారు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారంట. ఆహ్, రావాలి అనేదైతే ఉంది. మీ దగ్గర ఉంటే వాళ్ళకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అన్నమాట. అంటే వాళ్ళకన్నీ హ్యాపీగా జరిగిపోతాయి. సో, వాళ్ళు మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఆ ఇగ్నోర్ చేసింది గూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. కానీ ఆ పరిస్థితులు అలాంటివి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అవన్నీ కూడా మనసులో బాధపడుతున్నారన్నమాట. వీళ్ళు నలుగురు కోసము మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీ పర్సన్ అయితే. ఆ నలుగురు కోసమే దూరం చేసుకున్నారు. పాస్ట్‌లో మీ వ్యక్తిత్వం చూసే ఆహ్, మీ వద్దకు రావడం అయితే జరిగింది. మెల్లమెల్లగా మీ స్నేహం అనేది అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ అనేది ఆహ్, ఇంకొక స్వార్థంగా గూడా మారిందని చెప్పొచ్చు. హ్మ్. మిమ్మల్ని స్వార్థంగా గూడా వాడుకున్నారు. వాళ్ళకిప్పుడు ప్రెజెంట్ ఆహ్, మళ్ళా రావాలి, రీయూనియన్ జరగాలనైతే ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనైతే ఉందన్నమాట. ఎలాగైనా దక్కించుకోవాలి. ఎలాగైనా మళ్ళా ఈ ప్రేమ నిలబడాలి అనేదైతే ఉంది వాళ్ళకి. చాలా పాజిటివ్‌గా ఉంది. కానీ పెంటికల్ ఎక్కువ మనీ లావాదేవీలనేది జరిగాయన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అంటే మీరు వాళ్ళ కోసం బాధపడుతున్నారు. వాళ్ళ కోసమైతే బాధపడుతున్నారు. కానీ వాళ్ళు వర్క్ బిజీలో ఉంటూ మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేస్తున్నారన్నమాట. ప్రెజెంట్ కూడా అలానే జరుగుతూ ఉంది. రావాలనైతే కోరిక ఉంది. కానీ వచ్చినా గానీ మీకు, మీకు కరెక్ట్‌గా న్యాయం చేయగలనా అనే ఫీలింగ్ అయితే వీళ్ళకుంది. ఎందుకంటే మీ ప్రేమను వాళ్ళు తట్టుకునేంత స్థితి గూడా వాళ్ళకి లేదు. మీ ప్రేమను మీకు ఎలా అంటే మీకు చాలా ప్రేమ, చాలా కేరింగ్. అవి గూడా తీసుకునేంత ఆహ్, శక్తి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళంత కమిట్మెంట్ అనేది అవ్వరు కాబట్టి, వాళ్ళంత రియాలిటీ అనేది లేదు కాబట్టి వాళ్ళల్లో, వాళ్ళు అది గూడా తీసుకోలేకపోతున్నారు. మీరు చేసిన సహాయం అయితే పొందారు. ఆ కృతజ్ఞత అనేదుంది. ఇప్పటి వరకు కూడా ఆ కృతజ్ఞత అనేదుంది. పాస్ట్‌లో ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయాననే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. ఎలాగైనా కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళకు వచ్చి మ్యారేజ్ చేసుకోవాలనే ఫీలింగ్ అయితే ఉంది. ఒక ఆఫర్‌తో మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. జడ్జిమెంట్‌ని గూడా కోరుకుంటున్నారన్నమాట. ఎలాగైనా మా రిలేషన్ నిలబెట్టుకోవాలనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది ప్రెజెంట్. ఇన్ని రోజులు పడింది చాలు. ఇక హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ మనసుకు ఉందన్నమాట. పాస్ట్‌లో మీకు న్యాయం చేయకుండా నలుగురు గురించి బాధపడ్డాను. ప్రెజెంట్ మీరు లేనిదే ఉండలేను అనే ఫీలింగ్ వాళ్ళకుంది. హ్మ్. పాస్ట్‌లో దూరం చేసుకున్న దానికి, మీకు న్యాయం చేయలేని దానికి కూడా వాళ్ళకు ఫీలింగ్ అయితే ఉంది బాగా. అదైతే తలుచుకుంటున్నారు. మీరడిగినప్పుడు పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారంట. అంటే ఆహ్, నా ఒక వర్క్ ఉందని చెప్పిండొచ్చు. లేదా నేను బిజీగా ఉన్నాను. నీకు న్యాయం చేయలేను. నాకు కుదరలేదు అని ఏదో ఒకటి చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడు వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, ఎలాగైనా రావాలి మీ దగ్గరికి. మాకు రీయూనియన్ జరగాలి. మీకొక ఆఫర్‌తో రావాలి అనేదైతే ఉంది. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. పెండులమ్ మెసేజ్ అయితే చూద్దాము. ఓకేనా? వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఈరోజు. వీళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారన్నమాట వీళ్ళు.
నలుగురు గురించి ఆలోచించడం, చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం, అలా ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరుగుతుంది. తొందరగా అట్రాక్ట్ అవుతారన్నమాట చుట్టూ ఉన్న వాళ్ళకి. ధైర్యంగా వాళ్ళు ఏదైనా చెప్పుకునేంత ఇది లేదు వీళ్ళకి, మీ పర్సన్ కి. మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి. 10 సెకండ్స్ టైం తీసుకోండి. పెండులం గారిని సమాధానం అడుగుదాము. ఎస్ ఆర్ నో. ఓకే, ప్లీజ్ పెండులం, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ ఆర్ నో సమాధానం తెలియచేయండి. ప్లీజ్ పెండులం. ఎస్ వైపు చూపిస్తూ ఉంది. మీరు మనసులో అనుకున్న ప్రశ్నకి ఎస్ అండి సమాధానం. పెండులం కూడా స్పీడ్ పెరిగింది. స్ట్రాంగ్ గా ఎస్ అండి. ఎస్ అండి. థ్యాంక్ యూ పెండులం. అలాగే మరో ప్రశ్న అయితే వేసుకోండి. అడిగిన ప్రశ్నే అడగద్దండి. ఇంకా వేరే ఏదైనా మనసులో ప్రశ్న అనేది అనుకోండి. ఓకే, ప్లీజ్ పెండులం, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. ప్లీజ్ పెండులం. ఇది చెక్ అగైన్ చూపిస్తుంది. ఇది చెక్ అగైన్ అండి. అంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఆలోచించండి. చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని స్టెప్ వేయండి అని అయితే వస్తుంది. చెక్ అగైన్. థ్యాంక్ యూ పెండులం. థ్యాంక్ యూ. ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఎవరికైనా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, బాయ్.